టీఎస్పీఎస్సీ నిర్వహించే కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాగంగా మనం ఈ క్లాసులో భారతదేశానికి యూరోపియన్ల రాక గురించి తెలుసుకుందాము. అయితే గతంలో కూడా యూరోపియన్లు భారతదేశానికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారంటే కాన్స్టాంటినోపుల్ నగరం భూమార్గం ద్వారా వచ్చారు. కానీ ఇప్పుడు ఈ లెసన్లో సముద్ర మార్గం ద్వారా వచ్చినటువంటి యూరోపియన్ల గురించి మనము నేర్చుకుందాం. సో భారతదేశానికి అతి ప్రాచీన కాలం నుండి యూరప్ దేశస్తులతోటి వర్తక వ్యాపార సంబంధాలను కలిగి ఉన్నారు. సో ఐరోపా వారు ఆసియా దేశాలపై ఆధారపడుటకు ముఖ్యమైనటువంటి కారణము సుగంధ ద్రవ్యాలు. ఐరోపా వారు ఆసియా దేశాల మీద ఆధారపడుటకు ముఖ్యమైనటువంటి కారణము సుగంధ ద్రవ్యాలు, స్పైసెస్ అని అంటాం. సముద్రం ద్వారా మొదట క్రీస్తు శకము 7వ శతాబ్దంలో భారతదేశంతో సముద్ర వర్తకం చేసిన వారు అరబ్బులు. ఈ అరబ్బులు భారతదేశంలో నుంచి వస్తువులను తీసుకొని పోయి ఇతర దేశాలకు అమ్ముకోవడం జరిగేది. ముఖ్యంగా భారతీయ గ్రంథాలను ఇతర దేశస్తులకు పరిచయం చేసిన వారు అరబ్బులు. సముద్ర మార్గం ద్వారా భారతదేశంతో మొదట వ్యాపారం చేసిన వారు క్రీస్తు శకం 7వ శతాబ్దంలో వ్యాపారం చేసిన వారు అరబ్బులు. వీరి వర్తకానికి ప్రధానమైనటువంటి స్థావరము కాన్స్టాంటినోపుల్ నగరము. ఈ కాన్స్టాంటినోపుల్ నగరము బైజాంటియన్ సామ్రాజ్యానికి రాజధాని. ఈ బైజాంటియన్ రాజ్యాన్ని కాన్స్టాంటైన్ 11 అను చక్రవర్తి పరిపాలించేవాడు. ఈ బైజాంటియన్ సామ్రాజ్యానికి రాజధాని కాన్స్టాంటినోపుల్ నగరము. అయితే ఈ కాన్స్టాంటినోపుల్ నగరము ద్వారా ఈ కాన్స్టాంటినోపుల్ నగరానికి పైన నల్ల సముద్రము, కింద ఏజియన్ సముద్రం ఉండేది. చిన్నని భూభాగం. ఈ చిన్నని కాన్స్టాంటినోపుల్ నగరం ద్వారా మన శాతవాహనుల కాలం నుంచి కూడా యూరప్ దేశస్తులు భారతదేశానికి వచ్చి వర్తకం చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ క్రీస్తు శకము 1453 సంవత్సరంలో తురుష్కరాజు 2వ మహమ్మదు కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించి కాన్స్టాంటినోపుల్ నగరానికి ఇస్తాంబుల్ అని పేరు పెట్టాడు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మనకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగే విధానం ఏంటి అంటే, ఫస్ట్ వన్, కాన్స్టాంటినోపుల్ నగరము ఏ సంవత్సరంలో పతనమైంది? క్రీస్తు శకము 1453 సంవత్సరంలో పతనమైంది. కాన్స్టాంటినోపుల్ నగరాన్ని క్రీస్తు శకము 1453లో ఆక్రమించిన తురుష్క రాజెవరు? 2వ మహమ్మదు. ఎప్పుడైతే 2వ మహమ్మదు కాన్స్టాంటినోపుల్ నగరాన్ని ఆక్రమించాడో కాన్స్టాంటినోపుల్ నగరానికి ఇస్తాంబుల్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు దాన్ని ఇస్తాంబుల్ అని పిలుస్తున్నాం. ఈ కాన్స్టాంటినోపుల్ పతనం కావడంతో యూరప్ ఖండంలో ఆధునిక యుగం ప్రారంభమైంది. ఎందుకంటే కాన్స్టాంటినోపుల్ నగరము విద్యాపరంగా, వైద్యపరంగా, మతపరంగా గొప్ప ప్రగతి సాధించింది. కాన్స్టాంటినోపుల్ నగరము క్రైస్తవులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. దానిని ముస్లింలు ఆక్రమించారు. కాబట్టి కాన్స్టాంటినోపుల్ నగరంలో ఉన్నటువంటి ముస్లింలు కాన్స్టాంటినోపుల్ నగరాన్ని వదిలిపెట్టి యూరప్ ఖండంలో ఇతర దేశాలకు వెళ్ళి వారు అక్కడ విద్యా సంస్థలను, ఆశ్రమాలను, పాఠశాలలను స్థాపించి ప్రజలను బాగా ఎడ్యుకేటెడ్ చేశారు. ఎప్పుడైతే ప్రజలను ఎడ్యుకేటెడ్ చేశారో కొన్ని గ్రంథాలను ప్రజలు మాట్లాడుకునే స్థానిక భాషల్లోకి అనువాదం చేశారు. అలా చేసిన వాటిలలో ముఖ్యమైనటువంటిది రాణి రుద్రమదేవి కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించిన మార్కోపోలో రచించిన ట్రావెల్స్ అనే గ్రంథము. మార్కోపోలో ఎవరి కాలంలో ఆంధ్రదేశాన్ని సందర్శించాడు? రాణి రుద్రమదేవి కాలంలో. మార్కోపోలో ఆంధ్రదేశంతో పాటు చైనా దేశాన్ని, జపాన్ దేశాన్ని, మయన్మార్ దేశాన్ని, ఒకప్పుడు బర్మా అనేవాళ్ళు, మయన్మార్ దేశాన్ని, ఇండోనేషియా దేశాలను చూసి ఈ తూర్పు దేశాలలో ఉన్నటువంటి ధన సంపద గురించి నా యాత్రలు, దాన్ని ట్రావెల్స్ అంటాం, దాన్ని తెలుగులో నా యాత్రలు అంటాం. ఆ గ్రంథంలో తూర్పు దేశాల సంపద గురించి ఆయన వివరించి చెప్పాడు. సో ఈ తూర్పు దేశాలలో ఉన్నటువంటి సంపదను ట్రావెల్స్ అనే గ్రంథాన్ని స్థానిక భాషలోకి అనువాదం చేసుకోవడం వలన యూరప్ దేశస్తులకు తెలిసొచ్చింది. కాబట్టి యూరప్ దేశస్తులు ఇంత సుసంపన్నమైనటువంటి తూర్పు దేశాలకు సముద్ర మార్గం ద్వారా పోవాలి అనేది ఒక ఆలోచన. ఇదే టైంలో ఈ కాన్స్టాంటినోపుల్ను
ముస్లింలు ఆక్రమించుకోవడం వలన యూరప్ ఖండాన్ని పరిపాలిస్తున్న క్రైస్తవ చక్రవర్తులు తూర్పు దేశాలకు ఎలాగైనా సరే సముద్ర మార్గం ద్వారా వెళ్ళాలి అనే ఆలోచనతోటి నూతన భౌగోళిక అన్వేషణలను ప్రారంభించారు. ఇలా నూతన భౌగోళిక అన్వేషణలను ప్రారంభించినటువంటి దేశాలు పోర్చుగల్, స్పెయిన్ దేశాలు. ఈ రెండు దేశాలు నూతన భౌగోళిక అంశాలలో బాగా పోటీ పడ్డటువంటి దేశాలు. ఇందులో పోర్చుగల్ దేశాన్ని మనము ప్రధానంగా చెప్పుకుంటాం. పోర్చుగల్ రాజు ఇన్ఫాంటే హెన్రిక్, ఆయనని హెన్రీ అని కూడా పిలుస్తాం. ఇన్ఫాంటే హెన్రిక్ నౌకాయానం మీద ఎక్కువ శ్రద్ధ కనిపించాడు. పోర్చుగల్ రాజు ఇన్ఫాంటే హెన్రిక్ నౌకాయానం మీద ఎక్కువగా శ్రద్ధ కనిపించాడు. ఇతడు అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరానికి చేరుకొని ఆజోవ్స్ కేప్ వర్డీ దీవులను చేరుకున్నాడు. చేరుకొని తను సముద్రంలో ఏ విధంగా ప్రయాణం చేశాడో ఆ సముద్రయానం గురించి ఒక చిన్న మ్యాప్ను తయారు చేయించి సముద్రయానం చేయాలి అనే కుతూహలంతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని పిలిపించాడు. ముఖ్యంగా ఇటలీ దేశం నుంచి సముద్రయానం చేయాలనుకున్న వ్యక్తులను పిలిపించి ఒక నౌకా పాఠశాలను స్థాపించి నౌకాయానంలో శిక్షణ ఇచ్చాడు. అంటే సముద్రం మీద ఎలా ప్రయాణం చేయాలో ఆ విషయం మీద ఈయన ఒక అవగాహన కల్పించాడు. అలా నావికా పాఠశాలను స్థాపించి నావిగేటర్ అనే బిరుదు పొందాడు. ఇది గతంలో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. నావిగేటరు అను బిరుదు కలిగిన పోర్చుగల్ రాజు హెన్రీకి ది నావిగేటరు అనే బిరుదు ఉన్నది. ఈ నావికా పాఠశాలలో చదువుకున్నటువంటి వ్యక్తి బార్తోలోమ్యూ డయాజ్ అనే వ్యక్తి 1487 సంవత్సరంలో పోర్చుగల్ రాజు 2వ జాన్ యొక్క సహకారంతో అట్లాంటిక్ మహాసముద్రంలో ఆఫ్రికా ఖండం యొక్క పశ్చిమ తీరం వెంబడి ప్రయాణం చేసుకుంటూ ఆఫ్రికా ఖండం యొక్క చిట్ట చివరి ప్రాంతానికి చేరుకొని దానికి తుఫానుల ఆగ్రము అని పేరు పెట్టాడు. ఎందుకంటే అట్లాంటిక్ మహాసముద్రం లోపల ప్రయాణం చేసేటప్పుడు భయంకరమైనటువంటి తుఫానులతోటి అలలతోటి ఇబ్బందికరంగా ఉండింది కాబట్టి ఆ తుఫానుల ఆగ్రము అని పేరు పెట్టాడు. ఆఫ్రికా ఖండం యొక్క చిట్ట చివరి ప్రాంతానికి తుఫానుల ఆగ్రము అని పేరు పెట్టింది బార్తోలోమ్యూ డయాజ్. ఆ ఖండానికి ఆడికి చేరుకొని అయితే పోర్చుగల్ రాజు 2వ జాను తుఫానుల ఆగ్రానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు మార్చాడు. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడు. తుఫానుల ఆగ్రానికి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అను పేరు పెట్టినటువంటి పోర్చుగల్ రాజు 2వ జాన్. ఎందుకైనా కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టినంటే తూర్పు దేశాలకు చేరుకోవటానికి మనకు అదే ప్లేసు ముఖ్యమైనది కాబట్టి ఆఫ్రికా తీరం చివరి ప్రాంతము చాలా ఇంపార్టెంటు కాబట్టి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పేరు పెట్టాడు. ఆ తర్వాత ఇదే టైంలో మనకు అలెగ్జాండ్రియా యూనివర్సిటీ, ఐరోపాలో అలెగ్జాండ్రియా యూనివర్సిటీ అనేది ఒకటి ఉన్నది. ఈ అలెగ్జాండ్రియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ భూమి గుండ్రంగా ఉన్నది అని తేల్చారు. కాబట్టి ఏ ప్రాంతం నుంచి బయలుదేరినా చివరికి అది అక్కడికే వస్తాము అన్న ఉద్దేశంతో భారతదేశానికి పోవాలన్న కాంక్షతోటి ఇటలీ దేశానికి చెందిన క్రిస్టఫర్ కొలంబస్ అనే వ్యక్తి 1492 సంవత్సరంలో స్పెయిన్ రాజు యొక్క సహకారంతో స్పెయిన్ దేశానికి చెందిన రాజు ఫెర్డినాండో ఇసబెల్లా, రాణి పేరు ఇసబెల్లా, రాజు పేరు ఫెర్డినాండో, వారి యొక్క సహకారంతో అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమ వైపు ప్రయాణం చేశాడు. అట్లాంటిక్ మహాసముద్రంలో పశ్చిమ వైపు ప్రయాణం చేసి ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల మధ్య భాగంలో ఉన్నటువంటి ఇండీస్ దీవులకు చేరుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు, నేను ఇదే భారతదేశం అనుకున్నాడు, భారతదేశానికి పోయినా అనుకొని అక్కడ ప్రజలు ఎర్రగా ఉంటే వారిని రెడ్ ఇండియన్లు అన్నారు. అదే భారతదేశము అనుకున్నాడు. దానికి ఇండీస్ అని పేరు పెట్టాడు. ఆ ఇండీసే ఇప్పుడు మనం కరేబియన్ దీవులు అంటాం. కరేబియన్ దీవులు అంటే వెస్ట్ ఇండీస్ అని అర్థం. కరేబియన్ దీవులు అంటే వెస్ట్ ఇండీస్ అని చెప్పేస్తాం. ఈ కరేబియన్ దీవులకు చేరుకున్నది ఎవరు?
క్రిస్టఫర్ కొలంబస్. కొలంబస్ ఏ దేశానికి చెందినవాడు? ఇటలీ దేశానికి చెందినవాడు. ఏ దేశ రాజు సహకారంతో వచ్చాడంటే స్పెయిన్ దేశపు రాజు సహకారంతో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేసి 1492 సంవత్సరంలో ఉత్తర దక్షిణ అమెరికాల ప్రాంతంలో ఉన్నటువంటి ఇండీస్ దీవులకు చేరుకున్నాడు. అక్కడ ప్రజలు ఎర్రగా ఉంటే రెడ్ ఇండియన్లు అన్నారు. ఈ విధంగా అమెరికా ఖండాన్ని కనుగొన్నది కొలంబస్. ఎన్నిసార్లు, అనేకమైన సార్లు, అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చింది. అమెరికా ఖండాన్ని ఎవరు కనుగొన్నారు? క్రిస్టఫర్ కొలంబస్ కనుగొన్నాడు. అయితే ఇక్కడ ఈయన భారతదేశానికి పోయినా భారతదేశం అనుకున్నాడు 1492లో. కానీ 1500 సంవత్సరంలో ఇటలీ దేశానికి చెందిన అమెరిగో వెస్పూచి స్పెయిన్ రాజు సహకారంతో అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణం చేసి కొలంబస్ వచ్చినటువంటి ప్రాంతానికి వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి ఉత్తర దక్షిణ అమెరికా ప్రాంతాలను పూర్తిగా పరిశీలన చేశాడు. చేసి ఇది భారతదేశము కాదు, ప్రపంచానికి తెలియని ఒక కొత్త ఖండము అని చెప్పి యూరప్ దేశస్తులకు తెలియజేశాడు. కొలంబస్ ఇచ్చిన విజ్ఞానానికి అంటే కూడా అదనంగా అమెరికా ఖండం గురించి పూర్తి సమాచారాన్ని అమెరిగో వెస్పూచి యూరప్ దేశస్తులకు అందించాడు. కొలంబస్ కనుగొన్నది ప్రపంచానికి తెలియని కొత్త ఖండము అని చెప్పాడు. సో కాబట్టి అమెరిగో వెస్పూచి పేరు మీదుగా అమెరికా అనే పేరు రావడం జరిగింది. కొలంబస్ కనుగొన్న ప్రాంతానికి అమెరికా అనే పేరు ఎలా వచ్చింది అంటే అమెరిగో వెస్పూచి వలన వచ్చింది. ఈ క్వశ్చన్ గతంలో గ్రూప్ 1లో కూడా అడగడం జరిగింది. ఇప్పుడు మనకి ఇందులో 2 ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ వన్, అమెరికా ఖండాన్ని ఎవరు కనుగొన్నారు? క్రిస్టఫర్ కొలంబస్. ఏ సంవత్సరంలో? 1492లో. ఎవరి పేరు మీదుగా కొలంబస్ కనుగొన్న ప్రాంతానికి అమెరికా అనే పేరు వచ్చింది? అమెరిగో వెస్పూచి వలన అమెరికా అనే పేరు రావడము జరిగింది. ఆ తర్వాత పోర్చుగల్లు దేశానికి చెందిన వాస్కోడి గామా, పోర్చుగల్లు రాజు 2వ ఇమాన్యుయల్ అనుమతితోటి భారతదేశానికి సముద్ర తీరం కనుగొనటానికి 1497 సంవత్సరంలో పోర్చుగల్లు దేశంలోని లిస్బన్ నుండి బయలుదేరాడు. భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలి అన్న ఆకాంక్షతోటి, భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనాలి అనే ఆకాంక్షతోటి పోర్చుగల్లు దేశానికి చెందిన వాస్కోడి గామా పోర్చుగల్లు దేశ పాలకుడైనటువంటి 2వ ఇమాన్యుయల్ యొక్క అనుమతితోటి మాతృదేశం లిస్బన్ నుండి బయలుదేరాడు. ఈ బయలుదేరేటప్పుడు ఇబన్ మజీదు అంటాం, లేదా అతనిని అబ్దుల్ మాజీద్ అని చెప్తాం. ఇతడు గుజరాత్కు చెందిన అరబ్బు వ్యాపారి. అతని సహకారంతోటి భారతదేశానికి వచ్చాడు వాస్కోడి గామా. 1497లో మాతృదేశం నుండి బయలుదేరి అట్లాంటిక్ మహాసముద్రంలో ఆఫ్రికా ఖండం పశ్చిమ తీరం వెంబడి ప్రయాణం చేసుకుంటూ ఆఫ్రికా ఖండం యొక్క చివరి ప్రాంతము కేఫాబు గుడుహోపును చుట్టి మొజాంబిక్ మెడగాస్కర్ల మధ్య నుండి బయలుదేరి 1498 మే 17వ తారీఖు నాడు భారతదేశానికి చేరుకున్నాడు. ఇలా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది వాస్కోడి గామా మొట్టమొదటిసారిగా భారతదేశానికి ఏ సంవత్సరంలో సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు? 1498 మే 17న. ఆనాడు వాస్కోడా గామా భారతదేశానికి ఎక్కడికి వచ్చాడు? కాలికట్ అనే ప్రాంతానికి వచ్చాడు. వాస్కోడి గామా భారతదేశంలోని కాలికట్ అనే ప్రాంతానికి వచ్చాడు. ఆనాడు కాలికట్ ప్రాంతాన్ని జామోరిన్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఈ జామోరిన్కే రాజా మను విక్రమ శర్మ అనే పేరు ఉన్నది. జామోరిన్కు రాజా మను విక్రమ శర్మ అనే పేరున్నది. సముద్రిక అనే పేరు ఉన్నది. జామోరిన్ అంటాము, రాజా మను విక్రమవర్మ అంటారు, లేదా సముద్రిక అని కూడా అంటారు. ఎవరిని? జామోరిన్ అనే రాజును. మరి ఇక్కడ ఈ జామోరిన్ భారతదేశానికి వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినప్పుడు కాలికట్ రాజు ఎవరు? జామోరిను. ఆనాడు విజయనగర చక్రవర్తి ఇమ్మడి నరసింహరాయలు. ఇది మనం ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాలి. వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినప్పుడు కాలికట్ రాజు జామోరిన్.
వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినప్పుడు విజయనగర చక్రవర్తి ఇమ్మడి నరసింహరాయలు. వాస్కోడా గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టినప్పుడు ఢిల్లీ చక్రవర్తి సికిందర్ లోడి. మనం ఈ 3 కూడా మైండ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మరి వాస్కోడా గామాకు తన రాజ్యంలో వర్తకం చేసుకోవటానికి అనుమతినిచ్చిన కాలికట్టు రాజు జామోరిను. ఈ జామోరిను వాస్కోడా గామాకు ఆహ్వానం పలికి తన రాజ్యంలో పండుతున్నటువంటి సుగంధ ద్రవ్యాలను ఇనాముగా కొంత ఇవ్వడం జరిగింది. ఈ వాస్కోడి గామా జామోరినిచ్చినటువంటి సుగంధ ద్రవ్యాలను తన దేశానికి తీసుకుపోయి అక్కడ అమ్ముకున్నాడు. ఆ సుగంధ ద్రవ్యాలను తీసుకుపోయి తన మాతృదేశంలో అమ్ముకోవడం వలన వాస్కోడా గామాకు పోర్చుగల్ నుండి భారతదేశానికి రావటానికి, భారతదేశం నుండి పోర్చుగల్కు పోవటానికి ఎంత ఖర్చు అయితే అయిందో ఈ అంత ఖర్చు పోను 60 రెట్లు లాభం రావడము జరిగింది. సో ఇది యూరోపియన్లను ఆశ్చర్యచకితులను చేయడం జరిగింది. ఇలా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టింది వాస్కోడి గామా. భారతదేశానికి వర్తకం కొరకు వచ్చిన మొట్టమొదటి ఐరోపా దేశము పోర్చుగల్. ఎగ్జామినేషన్లో ఇట్లాగే అడుగుతాడండి. భారతదేశానికి వర్తకం కొరకు వచ్చిన మొట్టమొదటి ఐరోపా దేశం, భారతదేశానికి వర్తకం కొరకు వచ్చిన మొట్టమొదటి ఐరోపా దేశం పోర్చుగల్లు. భారతదేశం నుండి చిట్ట చివరిగా వెళ్ళిపోయిన ఐరోపా దేశము పోర్చుగల్. మొదట వచ్చిన వారు వాళ్ళే, చివరిగా వెళ్ళిపోయిన వారే. ఆ తర్వాత వాస్కోడి గామా క్రీస్తు శకము 1502 సంవత్సరంలో భారతదేశానికి రెండవసారి వచ్చాడు. ఇది కూడా గత ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగాడు. వాస్కోడి గామా భారతదేశానికి రెండవసారి ఏ సంవత్సరంలో వచ్చినాడు? క్రీస్తు శకము 1502 సంవత్సరంలో వచ్చాడు. ఆ తర్వాత వాస్కోడి గామా ఏ సంవత్సరంలో ఎక్కడ మరణించాడు? వాస్కోడి గామా క్రీస్తు శకము 1524 సంవత్సరం డిసెంబర్ నెలలో కొచ్చి వద్ద మరణించాడు. అతని సమాధి ఎక్కడ ఉంది? కొచ్చి వద్ద ఉన్నది. 1498 మే 17న వాస్కోడా గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. వాస్కోడా గామా 1502లో రెండవసారి భారతదేశానికి వచ్చాడు. వాస్కోడి గామా 1524 సంవత్సరంలో కొచ్చి వద్ద మలేరియా వ్యాధితో మరణించాడు. వాస్కోడి గామా యొక్క సమాధి కొచ్చి వద్ద ఉన్నది. భారతదేశానికి వర్తకం కొరకు వచ్చిన మొదటి ఐరోపా దేశము పోర్చుగల్లు. చివరిగా వెళ్ళిపోయిన దేశము పోర్చుగల్లు. పోర్చుగీస్ వారు చిట్ట చివరగా 1961 డిసెంబర్ 10 నుండి మన దేశం నుండి వెళ్ళిపోయారు. పోర్చుగీస్ వారు మొట్టమొదటి వర్తక స్థావరము 1502 సంవత్సరంలో కొచ్చిలో ఏర్పాటు చేశారు. కొచ్చి ఏ రాష్ట్రంలో ఉంటుంది? కేరళ రాష్ట్రంలో ఉంటుంది. తర్వాత పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారి వర్తక కేంద్రాలు. భారతదేశంలోని పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారి యొక్క వర్తక కేంద్రాలు. కొచ్చి 1502లో ఏర్పాటు చేశారు. కన్ననూరు 1503లో, గోవాను 1510 సంవత్సరంలో, డయ్యు 1509 సంవత్సరంలో, డామన్, సాల్సెట్టి, బేసిన్, భౌల్, కోజికోడ్ అనే ప్రాంతాలు. కొచ్చిన్, కన్ననూరు, గోవా, డయ్యు, డామన్, సాల్సెట్టి, బేసిన్, భౌల్, ఆ తర్వాత కోజికోడ్ ఇవి పోర్చుగీస్ వారికి భారతదేశంలో పశ్చిమ తీరంలో స్థావరాలు. మరి తూర్పు తీరంలో పోర్చుగీస్ వారి యొక్క స్థావరాలు భీమిలిపట్నం. పోర్చుగీస్ వారి తూర్పు తీరంలో పోర్చుగీస్ వారి మొదటి స్థావరం మచిలీపట్నము. పశ్చిమ తీరంలో పోర్చుగీస్ వారి యొక్క కేంద్రాలు కొచ్చిన్, కననూరు, గోవా, డయ్యు, డామన్, సాల్సెట్టి, బేసిన్, బౌల్, కోజికోడు మొదలగునవి. తూర్పు తీరంలో పోర్చుగీస్ వారి యొక్క మొట్టమొదటి వర్తక స్థావరము మచిలీపట్నం. భారతదేశం నుండి పోర్చుగీస్ వారి యొక్క ప్రధానమైన ఎగుమతులు సుగంధ ద్రవ్యాలు. భారతదేశం నుంచి పోర్చుగీస్ వారు ఏం తీసుకుపోయారంటే సుగంధ ద్రవ్యాలు. ఈ సుగంధ ద్రవ్యాలను మాంస పదార్థాలు వండుకునేటప్పుడు కమ్మదనము, వెచ్చదనం రావడం కొరకు అందులో ఉపయోగిస్తారు. యూరప్ ఖండం అనేది శీతలమైన ప్రాంతం. ఆ శీతలమైన ప్రాంతంలో వారు మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకోవడం జరిగింది. ఆ మాంసాహారంలో కమ్మదనము, వెచ్చదనం రావడం కొరకు సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తారు. కాబట్టి యూరప్ ఖండంలో సుగంధ ద్రవ్యాలకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఆ తర్వాత భారతదేశంలో పోర్చుగీస్ వారు జయించినటువంటి ప్రాంతాల మీద మొట్టమొదటిసారిగా గవర్నర్గా నియమించబడినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ డి ఆల్మడా.
ఫ్రాన్సిస్ డి ఆల్మడా భారతదేశంలో మొట్టమొదటి పోర్చుగీసు గవర్నర్. ఈ ఫ్రాన్సిస్ డి ఆల్మడా క్రీస్తు శకము 1505 సంవత్సరం నుంచి 1509 సంవత్సరాల మధ్యకాలంలో 1505 సంవత్సరం నుంచి 1509 సంవత్సరాల మధ్యకాలంలో భారతదేశం మీద గవర్నర్ జనరల్గా పనిచేశాడు. ఇతడు నౌకలు నౌకాదళ నిర్మాణం మీద పటిష్టత మీద బాగా దృష్టి సారించాడు. పైగా సముద్రాధిపత్యానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాడు. ఫ్రాన్సిస్ డి ఆల్మడా అనే వ్యక్తి భారతదేశంలో నౌకలు నిర్మించడానికి, నౌకాదళ నిర్మాణం కొరకు, దానిని పటిష్టం చేయడం కొరకు సముద్రాధిపత్యానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చాడు. కాబట్టి ఇతడు అనుసరించిన విధానాన్ని ఏమన్నామంటే నీటి విధానము అంటాం. బ్లూ వాటర్ పాలసీ. ఈ క్వశ్చన్ ఎన్నోసార్లు అడిగాడు. ఏ విధంగా క్వశ్చన్ అడిగాడు అంటే బ్లూ వాటర్ పాలసీ లేదా నీటి విధానాన్ని అనుసరించింది ఫ్రాన్సిస్ డి ఆల్మడా. ఫ్రాన్సిస్ డి ఆల్మడా నీటి విధానాన్ని అనుసరించాడు. ఆ తర్వాత ఇతడు ఫ్రాన్సిస్ డి ఆల్మడా ఈజిప్టు మీద నౌకాయుద్ధం చేస్తూ క్రీస్తు శకము 1509 సంవత్సరంలో మరణించాడు. ఈజిప్టు దేశం మీద నౌకాయుద్ధం చేసే ప్రయత్నంలో ఫ్రాన్సిస్ డి ఆల్మడా మరణించాడు. ఫ్రాన్సిస్ డి ఆల్మడా తర్వాత ఆల్ఫానో డి ఆల్బుకర్క్ భారతదేశానికి గవర్నర్గా వచ్చాడు. భారతదేశంలో రెండవ పోర్చుగీసు గవర్నర్ ఆల్ఫానో డి ఆల్బుకర్క్. ఇతడు క్రీస్తు శకము 1509 సంవత్సరం నుంచి 1515 సంవత్సరాల మధ్యకాలంలో గవర్నర్గా పనిచేశాడు. ఇతన్ని భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్య నిర్మాతగా పేర్కొంటారు. ఆల్ఫాన్సో డి ఆల్బుకర్కును భారతదేశంలో పోర్చుగీసు సామ్రాజ్య నిర్మాతగా పేర్కొంటాం. ఇతడు 1510 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల సహకారంతో బీజాపూర్ సుల్తాన్ యూసుఫ్ ఆదిల్ షాను ఓడించి గోవాను ఆక్రమించాడు. ఆల్ఫాన్సో డి ఆల్బుకర్కు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల సహకారంతో బీజాపూర్ సుల్తాన్ యూసుఫ్ ఆదిల్ షాను 1510 సంవత్సరంలో ఓడించి వారి నుండి గోవాను పొందాడు. బీజాపూర్ సుల్తాన్ నుంచి గోవాను పొంది గోవాను భారతదేశంలో పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన పరిపాలనా కేంద్రంగా చేశారు. 1510 సంవత్సరం నుంచి 1561లో పోర్చుగీస్ వారు భారతదేశం నుండి వెళ్ళిపోయేంత వరకు వారికి భారతదేశంలో గోవా పరిపాలనా కేంద్రంగా ఉన్నది. ఆల్బుకర్కు నీటి విధానాన్ని రద్దు చేశాడు. నీటి విధానం అంటే సముద్ర ఆధిపత్యము. ఈ సముద్రం మొత్తం మాది. ఈ సముద్రంలోకి ఇతర ఏ దేశ నౌకలు కూడా మా అనుమతి లేకుండా రాకూడదు. ఒకవేళ వచ్చినట్లయితే వారు మాకు శిస్తు చెల్లించాలి. అది నీటి విధానము అంటాం. ఆ నీటి విధానాన్ని ఆల్బుకర్క్ రద్దు చేశాడు. ఇతడు ఆ పోర్చుగీసు వర్తకులకు ఏం చెప్పాడు అంటే మనము భారతదేశాన్ని ఎక్కువ సంవత్సరాలు పరిపాలించాలి, భారతదేశాన్ని ఆక్రమించాలి అంటే పోర్చుగీసు యువకులందరూ కూడా భారతీయ వనితలను వివాహం చేసుకోమని చెప్పాడు. భారతీయ వనితలను వివాహం చేసుకోమని ఆ పోర్చుగీసు అధికారులకు యువకులకు తెలియజేయడము జరిగింది. ఇతడు 1511 సంవత్సరంలో దూర ప్రాచ్యంలోని మలక్కాను ఆక్రమించి అక్కడ ఒక కోట కట్టాడు. ఆల్బుకర్కు క్రీస్తు శకము 1511 సంవత్సరంలో దూర ప్రాచ్యలోని మలక్కాను ఆక్రమించి అక్కడ ఒక కోటను కట్టించాడు. ఆ తర్వాత 1515 సంవత్సరంలో పర్షియా అఖాతంలోని ఆర్మజ్ రేవు పట్టణాన్ని ఆక్రమించాడు. ఇతడు 1515 సంవత్సరంలో గోవాలో మరణించాడు. ఆల్బుకర్కు 1515 సంవత్సరంలో గోవాలో మరణించాడు. భారతదేశంలో పోర్చుగీసు అధికార స్థాపనకు ఎక్కువగా కృషి చేసిన వ్యక్తి ఆల్బుకర్కు ఏ విజయనగర చక్రవర్తితోటి సంధి చేసుకున్నాడు? శ్రీకృష్ణదేవరాయలతోటి. ఆల్బుకర్కు ఏ బీజాపూర్ సుల్తానును ఓడించాడు? బీజాపూర్ సుల్తాను యూసుఫ్ ఆదిల్ షాను ఓడించాడు. 1510లో గోవాను పోర్చుగీసు వారికి రాజధానిగా చేసుకున్నాడు. అంటే అది ఆయన చేయలేదు, వేరే నెక్స్ట్ గవర్నర్ చేస్తాడు. గోవాను
బీజాపూర్ సుల్తాన్ నుంచి ఆక్రమించాడు. నినోడా కునహ అనే అధికారి గవర్నర్గా వచ్చాడు. నినోడా కునహ అను వ్యక్తి భారతదేశానికి గవర్నర్గా వచ్చాడు. ఇతడు కొచ్చిన్ రాజధానిని కొచ్చిన్ నుండి గోవాకు మార్చాడు. ఇతడు గుజరాత్ రాజైన బహదూర్ షా నుండి డయ్యూ డామన్ ప్రాంతాలను పొందాడు. నినోడా కునా అనేవాడు ప్రధానంగా చేసిన సంఘటన ఏంటంటే కొచ్చిన్ నుండి రాజధానిని గోవాకు మార్చాడు. ఆ తర్వాత రెండవది ఏంటి అంటే గుజరాత్ రాజు బహదూర్ షా నుండి డయ్యూ డామన్ అనే ప్రాంతాలను ఆక్రమించాడు. ఆ తర్వాత మార్టిన్ ఆల్ఫన్సా డిసౌజా అనే గవర్నర్గా వచ్చాడు. ఇతడు భారతదేశంలో పనిచేసిన చివరి పోర్చుగీసు గవర్నర్. మార్టిన్ ఆల్ఫన్సా డిసౌజా కాలంలో క్రైస్తవ మతాచార్యుడు, క్రైస్తవ మతబోధకుడైన సెయింట్ ఫ్రాన్సిస్ జేవియరు భారతదేశానికి మత ప్రచారం కొరకు వచ్చాడు. ఇతడు శ్రీరంగం, కంచి దేవాలయాలను దోచుకున్నాడు. మార్టిన్ ఆల్ఫన్సా డిసౌజా శ్రీరంగము, కంచిలో ఉన్నటువంటి దేవాలయాలను దోచుకున్నాడు. పోర్చుగీస్ వారు తూర్పు తీరంలో నాగపట్నము, సాంథోమ్, చిట్టగాంగ్, హుగ్లీ ప్రాంతాలను సంపాదించుకోవడం జరిగింది. ఔరంగజేబు 1616లో చిట్టగాంగ్లో ఉన్న పోర్చుగీసు వారిని ఓడించాడు. పోర్చుగీసు వారిని బ్రిటిష్ వారు 1612లో సూరత్ వద్ద ఓడించారు. మొట్టమొదటిసారిగా పోర్చుగీసు వారిని ఓడించింది ఎవరు అంటే బ్రిటిష్ వారు. ఏ సంవత్సరంలో? 1612లో సూరత్లో. ఔరంగజేబు 1666లో చిట్టగాంగ్ వద్ద పోర్చుగీసు వారిని ఓడించాడు. 1622 సంవత్సరంలో డచ్చి వారు పోర్చుగీసు వారిని ఓడించి ఆర్మజ్ రేవును ఆక్రమించారు. బెంగాల్లో ఉన్నటువంటి మొఘల్ గవర్నర్ కాసిం ఖాన్ 1630 సంవత్సరంలో హుగ్లీ నుండి పోర్చుగీసు వారిని తరిమివేశాడు. సో 1621 సంవత్సరంలో పోర్చుగీసు యువరాణి కాథరిన్ బిగ్రాంజా బ్రిటిష్ రాకుమారుడు 2వ చార్లెస్ల మధ్యన వివాహం జరిగింది. ఈ వివాహం సందర్భంగా పోర్చుగీసు వారు బొంబాయి అంటారు, బాంబే అంటారు. ఈ బాంబేను 2వ చార్లెస్కు కట్నంగా ఇవ్వడము జరిగింది. పోర్చుగీసు వారి ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈ పోర్చుగీసు యువరాణి కాథరిన్ బ్రిగాంజా బ్రిటిష్ రాకుమారుడు 2వ చార్లెస్ను చేసుకోవడం వలన బాంబేను వారికి కట్నంగా ఇవ్వడము జరిగింది. సో మహారాష్ట్ర పీష్వా బాజీరావు పోర్చుగీసు వారిని ఓడించి సాల్సెట్టి ద్వీపాన్ని వారి నుండి ఆక్రమించారు. 1739లో పోర్చుగీసు వారు బేసిన్ అనే ప్రాంతాన్ని కోల్పోయారు. సర్ ఫ్రాన్సిస్ జేవియర్ గోవాలో కాలువెట్టిన మొట్టమొదటి క్రైస్తవ మత బోధకుడు. పోర్చుగీసు వారు భారతదేశంలో మత న్యాయస్థానాలను నెలకొల్పారు. ఇది ఇంపార్టెంట్ అండి. భారతదేశంలో మత న్యాయస్థానాలను నిర్మించిన యూరప్ దేశమును గుర్తించుము. పోర్చుగల్ మత న్యాయస్థానాలను నియమించింది. భారతదేశంలో సముద్రం మీద ఆధిపత్యాన్ని సాధించడానికి బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టింది పోర్చుగీసు వారు. ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా భారత ప్రభుత్వం గోవా నుండి బ్రిటిష్ వారిని తరిమివేసి గోవా డయ్యూ డామన్లను భారతదేశంలో విలీనం చేసుకోవడము జరిగింది. పోర్చుగల్ యుఎస్ఏలో ఈ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి సైనిక చర్య మీద పోర్చుగల్ ప్రభుత్వము యుఎన్ఓలో ఫిర్యాదు చేస్తే భారత్ రష్యా యొక్క సహకారంతో పోర్చుగల్ పెట్టిన ఈ తీర్మానాన్ని ఓడించడం జరిగింది. ఈ తీర్మానంపై వాసాలో ఈ సిల్వా పోర్చుగీసు అధికారి వాసాలో ఈ సిల్వా భారతదేశం తరపున కేఎస్ టిల్లాన్ అనేవారు సంతకాలు చేశారు. సో ఈ విధంగా పోర్చుగీసు వారు భారతదేశానికి వర్తకం కొరకు వచ్చి చివరికి భారతదేశంలో వారి ప్రధానమైన పశ్చిమ తీరంలో వర్తక కేంద్రాలను స్థాపించుకున్నారు. సుగంధ ద్రవ్యాల వ్యాపారాన్ని చేసుకోవడము జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.